శర్వా సంక్రాంతి బ్లాక్ బస్టర్ మూవీ నారి నారి నడుమ మురారి రామ్ అబ్బరాజ్ డైరెక్షన్ లో ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ తో కలిసి అనిల్ శుంకర రామ్ బ్రహ్మం శుంకర నిర్మించారు. సంయుక్త సాక్షి వైద్య హీరోయిన్స్ గా నటించారు. జనవరి 14న రిలీజ్ అయిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని సంక్రాంతి విన్నర్ గా నిలిచి హౌస్ఫుల్ గా రన్ అవుతోంది. దీంతో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. దిస్ ఈస్ అ మూమెంట్ ఇట్స్ వెరీ గ్లోరియస్ టు మీ. అంటే ఫస్ట్ మూవీ సక్సెస్ అయినప్పుడు, సెకండ్ మూవీ సక్సెస్ అయినప్పుడు, థర్డ్ మూవీ సక్సెస్ అయినప్పుడు ఎప్పుడు కూడా ఈ హ్యాపీనెస్ కానీ ఈ రిలీఫ్ కానీ లేదు. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ హ్యాపీనెస్ ఇన్ మై లైఫ్ ఇన్ ద మూవీ ఫీల్డ్, బికాజ్ ఐ నో ద డే వెడ్నెస్డే వేర్ వి రిలీజ్ Jan 14th ఈస్ గోయింగ్ టు డిసైడ్ మై ఫేట్. అంటే ఒక ఫస్ట్ టైమర్ లాగా I just waited for the result. Every 1 minute messaging director, ayinda ee scene ayinda aa scene ayinda ani. And it's fortunate that half avugane all the press started calling me in the interval, telling that it's already a blockbuster. Then came the relief and I saw the movie then. After everyone told me, ante anta tension paddanu. ఈ సినిమా ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం ఫస్ట్ శర్వా గారు. సార్, మీరు 20 years కుర్రాళ్ళ కనిపించారు సార్ సినిమా మొత్తం. నాకు మా డైరెక్టర్ రామ్కి కానీ భానుకి కానీ మా అందరికీ నువ్వు శర్వా గారంటే గుర్తొచ్చేవి 3 సినిమాలండి. 1 రన్ రాజారన్, 2 ఎక్స్ప్రెస్ రాజా, 3 మహానుభావుడు. ఆ ఎనర్జీ, ఆ ఫన్ టైమింగ్, ఆ శర్వా గారినే మేము లైక్ చేస్తాం సార్. సారీ టు సే, మాకు శతమానం భవతి ఇష్టమే, బట్ మాకు లైక్ అయ్యే శర్వా గారు ఆ ఎనర్జెటిక్ శర్వా గారు. ఈరోజు లైఫ్లో చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్. శర్వా సార్తో లాస్ట్ 2 years నుంచి ట్రావెల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ బ్రింగింగ్ మీ ఇన్ దిస్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అగైన్ హ్యాట్రిక్ సంక్రాంతి విన్నర్ సార్ మీరు. సో చాలా హ్యాపీగా ఉంటుంది. ఈ సినిమాని ఆడియన్స్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి సంక్రాంతి విన్నర్గా కూడా చూస్తున్నారు. చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అనిల్ సార్, లాస్ట్ 10 years నుంచి వీ హ్యావ్ ట్రావెల్. ఈ సినిమాతో మీకు ఇంకో సక్సెస్ రావడం చాలా హ్యాపీగా అనిపించింది సార్. థ్యాంక్ యూ సో మచ్. అగైన్ వీ హ్యావ్ 2 good హీరోయిన్స్, సాక్షి అండ్ సంయుక్త. దే హ్యావ్ వెరీ గుడ్ పర్ఫార్మర్స్. ఇక్కడ మళ్ళీ మీరు స్క్రీన్లో చూసేటప్పుడు కూడా తెలుస్తుంటుంది. థ్యాంక్ యూ సంయుక్త. హియర్ కొట్టారు సార్, చెప్పి మరి కొట్టారు. సో వెరీ హ్యాపీ. ఫస్ట్ నేను ఐ వాంట్ టు స్టార్ట్ విత్ ద ప్రెస్ షో దగ్గర నుంచి. యాక్చువల్గా ఆ రోజు షో స్టార్ట్ అయిన తర్వాత వెళ్ళాను, వెనకాల నించొని చూస్తున్నాను ఎక్కడెక్కడ నవ్వుతారు ఏంటి అది అని చెప్పి. అనిల్ గారు డిస్టర్బ్ చేస్తారు సార్. ఫస్ట్ అయితే సినిమా చూడండి, వాళ్ళు ఎక్కడ నవ్వుతున్నారు అని చూసే లోపల ఏమైంది అంటున్నారు. అరే ఆగండి సార్, నేను చేస్తాను, మీకు నవ్వుతున్నారు సార్ అని మళ్ళీ మెసేజ్లు. అందరూ అయింది. ఇంటర్వెల్కి వచ్చేసరికి మీడియా వాళ్ళందరూ బయటకు వచ్చి చాలా బాగుంది అన్నారు. సెకండ్ హాఫ్ అయిపోయింది. సంయుక్త, నేను, సాక్షి, భాను అందరం ఉన్నాం అక్కడ. వెళ్ళనివ్వలేదు, కాసేపు నించోబెట్టి మాట్లాడి అక్కడి నుంచి నేను ఇంటికి వచ్చేసరికి మొత్తం రివ్యూస్ అన్నీ వాళ్ళు రాసేసి ఇమీడియట్గా, కొంతమంది అయితే అక్కడే బయట నించొని ఇమీడియట్లీ రివ్యూ పెట్టేశారనమాట. నేను అసలు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అంటే అది వి కాంట్ ఎక్స్ప్రెస్ ఇన్ ద వర్డ్స్ అది జరిగిన ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. I think for my entire team it is a very emotional success anamata. I have waited 2 years to have a theatrical release, and I heard the story. I mean, mana movie, the story I heard long back. Ante long back kadu kani 2 years mundu. From day one I had the confidence that this will become a beautiful film. And how the making and everything, of course, everything defines how the output will be. Now, when I see the response in the theater, I'm so happy. I went for the the premieres. Akkada there were a lot of media people, but there were also a lot of people from different age category. Your wonderful support and genuine support. Thank you so much. ఈ సినిమా నిజంగా నేను ప్రీమియర్కి వెళ్ళినప్పుడు నా సినిమాకి ఎప్పుడు అంత టెన్షన్గా వెళ్ళలేదు. అంత టెన్షన్గా చూశాను ఈ సినిమా బాగుండాలి. దానికి రీజన్ ఫస్ట్ అనిల్. ఎందుకంటే అనిల్ ఎంత ప్యాషనేట్ ప్రొడ్యూసరో,
ఎంత మంచి మనిషో నాకు బాగా తెలుసు, అందరికీ తెలుసు కోర్స్. సో తనకి ఈ సినిమా ఎలా ఉన్నా బాగుండాలి, మంచి హిట్ అవ్వాలి, పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అది ఈరోజు ప్రేక్షకులు నిజం చేసినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. దానికైనా ఇందాక డైరెక్టర్ రామ్ చెప్పినట్టు ఏ సినిమా ఎంత పెద్ద హిట్ అవ్వడానికైనా ఫస్ట్ రీజన్ కథే అవుతుంది. ఆ కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ఇవన్నీ కూడా. అవి చేసిన భాను, నందు వీళ్ళిద్దరూ కూడా నాకు ఎప్పుడూ మేము అందరం ఒక కాంటాక్ట్లో ఉంటాం. వాళ్ళు ఎప్పుడు చెప్తూ ఉన్నారు ఈ సినిమా గురించి. వాళ్ళు ఎంతో ఫెంటాస్టిక్ స్క్రిప్ట్ ఇవ్వబట్టి ఈ సినిమా డైరెక్టర్ అంత బాగా ఎగ్జిక్యూట్ చేయగలిగాడు. సంక్రాంతి అయింది, కనుమ శుభాకాంక్షలు. ఎస్, ప్రతి సంక్రాంతికి మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా సినిమాలు రిలీజ్ అయ్యి ప్రేక్షకులకి ఆదరణ పొందడం కొన్ని సినిమాలకి జరుగుద్ది. సో అలాగే ఈ సంక్రాంతికి ఈ సక్సెస్లో శతమానం భవతి అప్పుడు శర్వాది సంక్రాంతికి వచ్చింది. మళ్ళీ ఆఫ్టర్ దట్ ఇప్పుడు నారీ నారీ నడుమ మురారి సంక్రాంతి విన్నర్ అవ్వడం వెరీ హ్యాపీ అండ్ కంగ్రాచులేషన్స్ ఓల్ టీమ్. యాక్చువల్ నేను శర్వాతో రిలీజ్ రోజు మాట్లాడాను, ఈరోజు అనిల్తో, డైరెక్టర్తో అండ్ రైటర్స్ నందు, భానుతో అందరితో మాట్లాడి ఒకటే చెప్పాను, నేను ఇంకా సినిమా చూడలేదు, చూశాక మాట్లాడతానని. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే నేనే కాదు, చాలామంది ఇంకా సినిమా చూడాల్సింది ఉంది. ఈ సినిమా హలో హ్యాపీ సంక్రాంతి అందరికీ, మీడియా మిత్రులకి. చాలా రోజులు అయింది ఇలా కలుసుకుని. ప్రెస్ మీట్ అని అడుగుతున్నారు. డెఫినెట్గా ఒక 2-3 డేస్ తర్వాత మొత్తం ప్రెస్ అందరూ సంక్రాంతి నుంచి ఊరు నుంచి వచ్చాక డెఫినెట్లీ Q&A పెట్టుకుందాం, కూర్చుందాం, మాట్లాడుకుందాం. సో అది పక్కన తీస్తే ఇట్స్ అ వెరీ ఎమోషనల్ మూమెంట్ నాకు ఇది. కొడతా అని చెప్పి కొట్టాయి సార్ ఈ సంక్రాంతికి. ఇది గర్వంతోనో పొగరుతోనో మాట్లాడలేదండి, చాలా హంబుల్గా. అంటే ఎందుకు కొడతా అన్న అంత కాన్ఫిడెన్స్ ఏంటి నీకు అంటానికి నా కథ, నాకు రామ్ అబ్బరాజు, మన నందు, మన భాను వాళ్ళు రాసి నాకు ఇచ్చిన కథ. డే 1 నుంచి చెప్తున్నా, అనిల్ గారు చెప్పినట్టు ఈ సినిమా మీరు ఎప్పుడు రిలీజ్ చేసినా సినిమా బ్లాక్ బస్టరే. సంక్రాంతి అనేది డెఫినెట్లీ రెవెన్యూ వైజ్ ఇంకో 40-50% పెరుగుతుంది.